బ్రదరు బాలయ్య బాబు వచ్చేసి ఫస్ట్ డే ప్రీమియర్స్‌తో కలుపుకొని భారీ కలెక్షన్స్ వైపుగా దూసుకుపోవాలి. అలాగే ఒక ట్రెండ్ సెట్ చేయాలి. ఓపెనింగ్స్ అంటే మనవి అని జెప్పేసి చెప్పుకోవాలన్నట్టు ఒక ఇదినైతే మొదలుపెట్టినట్టయితే అనిపిస్తుంది 'అఖండ 2'తో అయితేను. సో, డే 1 ఎంత రావచ్చు కలెక్షన్స్ విత్ ప్రీమియర్స్ అన్న దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోనైతే మొదలు పెడదాం. జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ అయితే రాసేయండి. సో, ఇక చూసినట్లయితే మనకి ప్రీవియస్‌గా బాలయ్య బాబు 'డాకు మహారాజ్'తో 56 క్రోర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే డే 1 అయితే పెట్టడం జరిగింది. అది కూడా అఫీషియల్ పోస్టర్స్ అయితే మనకైతే రిలీజ్ అయ్యాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో, ఇంతకు ముందు గాని చూసినట్లయితే పండగ సీజన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' వచ్చేసి 54 క్రోర్స్ అయితే మనకు గ్రాస్ అయితే పెట్టడం అనేది జరిగింది. సో, మనకి 'అఖండ'కున్న సీక్వెల్ హైప్ ఇంకా దీనికైతే తోడైతే అవ్వబోతుంది. బాలయ్య బాబు అలాగ నార్మల్‌గా ఏ సీక్వెల్ హైప్ లేకుండా వచ్చిన సినిమాకి 50+ క్రోర్స్ అయితే గ్రాస్ అయితే పెట్టాడు డే 1. అది కూడా టికెట్ రైట్స్ పెద్దగా హైప్ లేకుండా ప్రీమియర్ షోస్‌కి పెద్దగా హైప్స్ ఏవి లేకుండా నార్మల్‌గా వచ్చిన సినిమాల గ్రాస్ మాత్రమే ఈ రేంజ్‌లో అయితే ఉందన్నమాట. కానీ ఇప్పుడు 'అఖండ 2'కి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గాని చూసినట్లయితే ప్రీమియర్ షోకి టికెట్లు అయితే రేట్లు అయితే పెంచడం అనేది జరిగింది. అండ్ అలాగే స్లైట్‌గా హైక్ అయితే ఇచ్చారు. రూ. 75 సింగిల్ స్క్రీన్స్‌లో, రూ. 100 మల్టీప్లెక్సెస్‌లో. సో, ఫస్ట్ డే నుంచి 10 డే వరకు ఈ హైక్స్ అయితే కొనసాగుతాయి. ఆ తర్వాత ఎటువంటి హైక్స్ అయితే ఉండవు. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్స్ కూడా అయితే ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. అన్ని చోట్ల అన్ని ఏరియాల్లో ఓపెన్ అవుతున్నాయి. సో, ఇక తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఎటువంటి టికెట్స్ అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో, ఈరోజు 12:30 నుండి 1 లోపల ఎప్పుడైనా సరే టికెట్స్ అయితే ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఓవర్సీస్‌లో అన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే సో, ఇంతకు ముందు కంటేనే ఎక్కువ చోట్ల మనకి 'అఖండ 2' అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందన్నమాట. సో, ఎలాగో మనకి సీక్వెల్ హైప్ అయితే ఉంది. 'అఖండ 2' మీద భారీ క్రేజ్ ఉంది. అలాగే మనకి ఏదైతే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఉందో ఆ కాంబినేషన్ సెట్ అయింది. 'అఖండ 2' సంబంధించిన మొత్తం గాని చూసినట్లయితే పాన్ ఇండియా వైడ్‌గా ఫస్ట్ టైం రిలీజ్ అయితే చేస్తున్నారు. మన తెలుగు లాంగ్వేజెస్‌లోనే కాదు. సో, ఇంతకుముందు 'వీరసింహారెడ్డి' కావచ్చు, 'డాకు మహారాజ్' కావచ్చు ఓన్లీ తెలుగు లాంగ్వేజెస్‌లో ఓవర్‌సీస్‌లో రిలీజ్ అయితే అవ్వడం అనేది జరిగింది. కానీ 'అఖండ 2' అలా కాదు. సో, మనకి అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతున్నాయి. సో, మనకి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు అవాధీ లాంగ్వేజ్‌లో కూడా అయితే ఇదైతే రిలీజ్ అవుతుంది. భోజ్‌పూరిది కూడా రిలీజ్ అవుతున్నట్టుంది. నాకైతే కన్ఫర్మేషన్ లేదు. సో, అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా ఓవర్‌సీస్ పరంగా గాని చూసినట్లయితే మనకి యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకేతో పాటు మనకి ఆఫ్రికా, జర్మనీ ఇటువంటి పెద్ద ఈ దాంట్లో కూడా మనకైతే కంట్రీస్‌లో కూడా రిలీజ్ అయితే అవుతుందన్నమాట. సో, మరి 'అఖండ 2'కి సంబంధించిన ప్రస్తుతం బుకింగ్స్ ఎలా ఉన్నాయి? డే 1 ఏ రేంజ్‌లో ఉండబోతుంది? మనకి 'డాకు మహారాజ్'కి మించిన డే 1 అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మరి ఏ రేంజ్‌లో ఉండబోతుంది అన్న దాని గురించి గాని చూసినట్లయితే ప్రస్తుతం మనం గాని చూసినట్లయితే కేవలం యూఎస్ఏ మనకి కేవలం యూఎస్ఏ నుండే 400+ డాలర్స్ అయితే మనకైతే రావడం అనేది జరిగింది. ఇంకా ఓవరాల్‌గా మనకి యూఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, సో, ఆఫ్రికా ఇటువంటి మొత్తం గాని చూసుకున్నట్లయితే మనకి 500,000+ అయితే ఇప్పటికి రావడం అనేది జరిగింది. సో, 1 మిలియన్‌కి దగ్గరగా అయితే వెళ్తున్నాం. సో, మనకి 500-600,000 ప్లస్ డాలర్స్ అయితే ప్రస్తుతం మనకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి అయితే రావడం అనేది జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయినప్పటికి కూడా 70,000+ టికెట్స్ మనకైతే బుక్ అయితే అవ్వడం అనేది జరిగింది. కేవలం బుక్ మై షో నుండే. అండ్ 175,000 మంది ఇంట్రెస్ట్ అయితే మన 'అఖండ 2' మీద చూపిస్తున్నారు. ఓన్లీ బుక్ మై షో నుండే అనమాట. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలంగాణలో కూడా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వాల్సి అయితే ఉంది. హిందీలో కూడా మంచిగా ట్రెండ్ అయితే జరుగుతుంది. అలాగే కర్ణాటకలో మంచి ట్రెండ్ అయితే జరుగుతుంది. తమిళనాడు కూడా 16% ఆక్యుపెన్సీతో మనకు ప్రస్తుతం అయితే ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో, ఇక కేరళలో మనకి మోడరేట్‌గా అలాగే స్టాండర్డ్‌గా మనకి టికెట్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈరోజు నైట్ నుంచే మనకి ప్రీమియర్స్ పడుతుంటే టికెట్స్ బుక్ కాకపోవడం దీనికి ఒక నెగెటివ్ సైన్‌గా అయితే మారింది. అలాగే మనకి యూఎస్ఏ, నార్త్ అమెరికా, ఓవర్సీస్ ఏవైతే ప్రీమియర్స్ ఉన్నాయో మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌తో గాని చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఫస్ట్ అక్కడ ఓవర్సీస్‌లో పడతాయి. ఆ తర్వాత ప్రీమియర్స్ వచ్చేసి మన ఇండియాలో పడతాయి. కానీ ఇక్కడ రివర్స్ అయితే అయిందనమాట. ఓవర్సీస్ కంటే ముందు ఇండియాలోనే ఇక్కడ ప్రీమియర్స్ అయితే జరగబోతున్నాయి 'అఖండ 2'కి. సో, 'అఖండ 2' ప్రీమియర్స్ మన ఇండియాలో పడిన 3 అవర్స్ తర్వాత
మనకి ఓవర్‌సీస్‌లో పడబోతున్నాయన్నమాట. ఇది కూడా ఒక నెగెటివ్ సైను. అండ్ ఈ రెండిటిని దాటుకొని 'అఖండ 2' మంచిగానే ట్రెండ్ అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది. సో, ఈ విధంగా గాని చూసినట్లయితే మనకి 72 నుండి 85 క్రోర్స్ వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే మాక్సిమం అయితే రాబోతున్నాయన్నమాట. మరి చూడాలి ట్రెండ్ ఎలా కొనసాగుతది. ప్రీమియర్స్, డే 1 కలెక్షన్స్ ఏ రేంజ్‌లో వస్తాయి అన్న దాని గురించి. సో, ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ రిపోర్ట్ మనమైతే అఫీషియల్‌గా క్లియర్‌గా అయితే ఎంత వచ్చింది ఏంటనేది నెక్స్ట్ మనకి డే 1 వచ్చిన తర్వాత మన 'అఖండ 2' యొక్క రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే 'అఖండ 2' యొక్క మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత రివ్యూ అయితే షేర్ చేసుకున్న తర్వాత డే 1 కలెక్షన్స్ మీ దగ్గరికైతే తీసుకొనొస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఉంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.